Good morning students. Chemical equilibrium. Chemical equilibrium chapter weightage 4+2. ఒకటి 4 మార్క్స్ 2 మార్క్స్ ఒకటి వస్తుంది. కెమికల్ ఈక్విలిబ్రియంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ లీ చాట్లీస్ ప్రిన్సిపల్ అడుగుతారు. లీ చాట్లీస్ ప్రిన్సిపల్ డెఫినేషన్ రాసి అప్లికేషన్స్ ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్ ప్రాసెస్ లేకపోతే SO3 ప్రిపరేషన్, ఈ రెండిట్లో ఒకటి అడుగుతారు. ఎక్కువ హ్యాబరే అడుగుతాడు, 99% హ్యాబరే అడుగుతాడు. ఓకేనా. లీ చాట్లీస్ ప్రిన్సిపల్ డెఫినేషన్ రాసి అప్లికేషన్స్ రాయాలి. అమోనియాకి హ్యాబర్ ప్రాసెస్లో సింథసిస్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఐపీ ఎగ్జామ్స్. లీ చాట్లీస్ ప్రిన్సిపల్. నెక్స్ట్ కేసీ-కేపీ రిలేషన్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ? పి అంటే ప్రొడక్టు, సి అంటే కాన్సన్ట్రేషన్ అనమాట. ఇవి కేపీ కేసీ రిలేషను. ఈ రియాక్షన్స్ వాళ్ళే ఇస్తారు. కేపీ కేసీల మధ్య ఏ రిలేషన్ ఉంది అనేది రాయాలి. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఉంటుంది, ఇంపార్టెంట్, డెడ్ ఈజీ. ఇవి ఈక్వేషన్స్ వాళ్ళే ఇస్తారు కాబట్టి మన కేపీకి కేసీకి మధ్య రిలేషను ఏది ఉంటుందో రాస్తే సరిపోద్ది. అంటే కేపీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ అని, కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ అని, కేపీ ఈక్వల్ టు కేసీ అని రిలేషన్స్ ఉన్నాయి కదా, ఆ రిలేషన్స్ రాస్తాం అంతే. వీటికి ఏ రిలేషన్స్ ఉంటాయో అవి రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ చూడండి అమ్మా, బ్రోన్స్టెడ్-లౌరీ యాసిడ్ బేస్ థియరీ విత్ ఎగ్జాంపుల్స్. ఇవి రెండు బాగా ఇంపార్టెంటు. పేపర్ కొంచెం టఫ్గా ఇవ్వాలి అంటే ఇవి అడుగుతారు. లూయిస్ యాసిడ్, లూయిస్ బేస్ థియరీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇది వాట్ ఈజ్ లూయిస్ యాసిడ్ అని 2 మార్క్స్కి అడుగుతాడు. వాట్ ఈజ్ లూయిస్ బేస్ అని 2 మార్క్స్కి అడుగుతారు. చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. 2కి అడుగుతారు, అలాగే 4కి అడుగుతారు. ఓకేనా. తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఏది? హోమోజీనియస్. వాట్ ఈజ్ హోమోజీనియస్ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం? హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అండ్ ఎగ్జాంపుల్. హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ రాయాలా. ఇది కూడా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ బాగా ప్రిపేర్ అవ్వాలంటే లీ చాట్లీస్ ప్రిన్సిపల్ బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ కేసీ-కేపీ రిలేషన్ బాగా ప్రిపేర్ అవ్వండి. హోమోజీనియస్ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం బాగా ప్రిపేర్ అవ్వండి. 3 బాగా ప్రిపేర్ అయ్యి లూయిస్ యాసిడ్ బేస్ థియరీ చాలా సందర్భాల్లో 4 మార్క్స్కి అడిగారు. 1, 2, 3, 4 ఈ 4 బాగా ప్రిపేర్ అవ్వండి. ఇవి లైట్గా చూసుకోండి. బ్రోన్స్టెడ్-లౌరీ యాసిడ్ బేస్ థియరీ అనేది చూసుకోండి. అడిగిన పేపర్ టఫ్గా ఇచ్చినప్పుడు అడిగే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ లీ చాట్లీస్ ప్రిన్సిపల్, కేసీ-కేపీ రిలేషను, లూయిస్ యాసిడ్ బేస్ థియరీ, హోమోజీనియస్ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం. ఈ 4 క్వశ్చన్స్ బాగా నేర్చుకోండి. బ్రోన్స్టెడ్-లౌరీ యాసిడ్ థియరీ అనేది ఒకసారి చూసుకోండి. ఓకేనా. ఈ చాప్టర్ వెయిటేజీ 4+2. ఓకేనా. టోటల్ 6 మార్క్స్ వస్తాయి అన్నమాట ఈ చాప్టర్ నుంచి. హోమోజీనియస్ ఈక్విలిబ్రియం, వాట్ ఈజ్ హోమోజీనియస్ ఈక్విలిబ్రియం, వాట్ ఈజ్ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అని 2 మార్క్స్కి కూడా అడుగుతారు. వాట్ ఈజ్ హోమోజీనియస్ అని 2 మార్క్స్కి అడిగేస్తాడు, లేకపోతే హెట్రోజీనియస్ అని 2 మార్క్స్కి అడగవచ్చు. అలా కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. లూయిస్ యాసిడ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ లూయిస్ యాసిడ్ 2 మార్క్స్, వాట్ ఈజ్ లూయిస్ బేస్ 2 మార్క్స్. ఓకేనా. ఇవి మనకి 4లు ప్రిపేర్ అయితే 2లకు కూడా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.